బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. కులగణన సర్వే పూర్తిగా తప్పుల తడకన్న కేటీఆర్ బీసీల తరఫున ఉద్యమించేందుకు బీఆర్ఎస్ సిద్ధమని ప్రకటన. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ విఫలమయ్యారన్న డీకే అరుణ, రుణమాఫీ, రైతు భరోసా అమలులో రేవంత్ ప్రభుత్వం ఫెయిలియర్ అంటూ విమర్శ. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. రేవంత్ పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారన్న కిషన్ రెడ్డి. ఊసర వెళ్లిని మరిపించేలా చంద్రబాబు రాజకీయాలు, అబద్దాలతో ప్రజలను మభ్యపెడుతున్నారన్న కన్నబాబు. ఏపీలో 104 ఉద్యోగుల ఆందోళన, జీతాలను కూటమి ప్రభుత్వం తగ్గిస్తోందంటూ ఆగ్రహం, తమ బతుకులతో ఆటలాడుతోందని ఆవేదన. హైదరాబాద్ ఉప్పల్లో ఘరానా మోసం, బంగారం ఆశ చూపి ఓ వ్యాపారి నుంచి 20,000 దోపిడీ, నకిలీ బంగారం ఇచ్చి ఉడాయించిన ముఠా, ఇద్దరి అరెస్ట్, 1,20,000 స్వాధీనం. వైభవంగా కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు, భక్తజన సంద్రంగా మారిన ఆలయ ప్రాంగణం, స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం, క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులు. ఖమ్మం జిల్లా వెంకటాపురంలో జెడ్పీ స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం, 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడి. మన్యం జిల్లా మంత్రజోల గ్రామంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటన, వికాస్ కేంద్రంలో బిస్కెట్ల తయారీ కేంద్రం పరిశీలన, పిల్లలకు మౌలిక సదుపాయాలపై ఆరా. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి పోటెత్తిన భక్తులు, చిన్నారులతో అక్షరాభ్యాసాలు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. జగిత్యాలలో ప్రధానమంత్రి యోజన పథకం పేరిట మోసం, 2,96,00,000 వసూలు చేసిన కేటుగాడు, బండారం బయటపడటంతో నిందితుడిని పోలీసులకు అప్పగింత. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు కుట్ర, కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ ఆగ్రహం, నిధుల కేటాయింపుల్లో రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని విమర్శ. సీఎం పదవికి ఆతిషి రాజీనామా, లెఫ్టినెంట్ గవర్నర్ కు రాజీనామా పత్రం అందజేత. అణ్వాయుధాల తయారీ బలోపేతం దిశగా ఉత్తర కొరియా చర్యలు, న్యూక్లియర్ ఫోర్స్ పై దృష్టి పెట్టాలని అధికారులకు కిమ్ ఆదేశం. నమీబియా వ్యవస్థాపక పితామహుడు మృతి, అనారోగ్యంతో కన్నుమూసిన శామ్ నుజోమా.